నోటి నుంచి వచ్చే దుర్వాసనని అంత ఈజీగా తీసి పక్కన పడేయద్దు. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్యాస్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. దిస్ ఇస్ డాక్టర్ ఆయుషు. చాలా మందికి కూడా నోటి నుంచి దుర్వాసన వస్తున్న విషయం వాళ్ళకే తెలియదు. మరికొంతమందికి ఏమో వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళకి వాళ్ళ నోట్ల నుంచి స్మెల్ వస్తున్న విషయం తెలిసి కొంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇంకొంతమంది ఏమో వాళ్ళకి తెలిసినా కూడా వదిలేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు, ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ పెప్పర్మెంట్స్ తీసుకుంటారే తప్పితే దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకోరు. ఇంకొంతమంది వచ్చేసరికి ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఒక డెంటల్ విజిట్ కానీ లేకపోతే ఏదైనా మెడికల్ చెకప్కి వెళ్ళిన తర్వాతనే వాళ్ళ నోట్లో నుంచి దుర్వాసన వస్తున్న విషయాన్ని గ్రహిస్తారు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడున్న కాలంలో మనకి బ్రషింగ్ కాదు, లేకపోతే పన్ను పుచ్చకపోతేనో అసలు పన్ను ఏమి డీకే లేకపోయినా కూడా వాళ్ళకి స్మెల్ వస్తుంది, లేకపోతే రెగ్యులర్గా ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నా కూడా స్మెల్ వస్తుంది. ఎందు కారణంగా? సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అనమాట, ఒక రీజన్ అని కాదు. అండ్ ఆ రీజన్స్ అన్నిటికీ మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే అసలు ముందు దాని కాజ్ ఏంటో తెలుసుకోగలగాలి. సో ఏ రీజన్స్ ఉంటాయి, ఎలాంటి సొల్యూషన్స్ అనేది మనం తీసుకుంటే దుర్వాసనగా పోగొట్టుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు కీప్ యువర్ మౌత్ ఆల్వేస్ ఫ్రెష్. తెలుసు కదా మన 5 tips: use mouth fresheners, use mouth washes, brush twice daily, use dental floss and tongue clean. Yes, see you all with the next video and bye bye. For appointments 70755 65444. Thank you and see you all. Bye bye.